మంచి ఎండ కూర్చున్నావు, డి విటమిన్ ఫుల్. విటమిన్ ఉంటుంది. నీకు ఎట్లా వీడియో వచ్చిందా? బాయిలో బల్లి ఎందుకు ఉంటుంది? ఫిల్ ఉంటుంది కానీ శ్రీముఖి కూడా నా దోస్తే తెలుసా. నిన్న పోతానే అనుకున్నా. స్త్రీముఖి శ్రీముఖి చంద్రముఖి వేసి లగ్గం గానుల్లో ఎంత ఎంజాయ్ చేస్తారంటే అది తెలుసు నాకు. కలుసుకుంటే ఒక్కొక్కసారి వస్తే గట్టిగా రావాలి. ఈసారి అంటాడు అన్న, ఈసారి చూస్తే అయిపోవాలి. అది రజనీకాంతం. ఇగో ఇది 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 ఏందనుకున్నది? ఇది కుబేర ముద్ర, అర్ధ పతాక. ఇది పతక లేకుండా ఒకటి. నీకు తెలియకుండానే నేచర్ నిన్ను అట్లా తీసుకుపోతుంది. నీకు ఏంది దయ అంటే ముందు తల్లిదండ్రుల దయ ఉన్నది. నమస్కారం నాగవ్వ. నమస్తే సత్యాన్ని. నా చేనులకు వచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మంచిగా హీట్ అయినావు నువ్వు. ఇక మీది వేరు. నేనే ఈ మందులు కొట్టకుండా వండించిన. ఈమెనేమో పాట వాడిని, ఆమె వస్తాంట అని ఇంకా రాలేదు. ఇక ఇద్దరు కలిసే పాడిండ్రు కదా మీరు? ఇద్దరు కలిసి పాడినాం. ఓయమ్మో గంతగానం హీట్ అయింది. నీ కుతిక సప్పుడు ఎట్లున్నది? ఒకసారి అనవా? ఒక నుడుగు అను ఒకసారి. బాయిలోనే బల్లి బలికే, బాయిలోనే బల్లి బలికే, బండతారం శీలలో బాయిలోనే బల్లి బలికే. ఓయమ్మో ఏం పలుకుడు ఇది? సౌండ్ స్పీకర్ పెట్టినట్టే ఉన్నది. ఫస్ట్ కాన్ నుంచి ఇంతేనా? ఫస్ట్ కంచెలు ఇంతే. మంచిగున్నా ముద్దుగున్నావా? ఏం నడుస్తుంది సత్తి? ఏం నడుస్తుంది? మిరపకాయలు, టమాటాలు. బాగున్నా. మీ అవ్వ ముందే వచ్చింది. అప్పుడు ఎప్పుడు తీసుకొచ్చినా పని? గంట ముందే వచ్చింది. కాదు, పని చేపించుకుంటున్నాడా? మాట ముచ్చట పెట్టుకుంటానని చెప్పి నేనే తెంపి మీకు ఇస్తున్నా. అవ్వ కూడా తెంపుతుంది. మనం కొంటాం. ఆర్గానిక్ కూరగాయలు. ఆర్గానిక్ అదే తింటే ఆర్గానిక్. ఆర్గానిక్ తెంపించుకుంటున్నావు. మంచి పని చేయొచ్చు. మమ్మల్ని అందుకే పిలిపించినావు కదా. తెంపి మీకు ఇస్తా తిననీకే. అవునా? మంచిగా హీట్ అయ్యిండ్రు ఇద్దరు. ఎక్కడ మనదే ఎటు పోతుంది? మరి మీరు గీరుంటే నేను ఏడ కూర్చుంటు? నేను గిట్టు కూర్చుంటమ్మా. మంచి ఎండ కూర్చున్నావు, డి విటమిన్ ఫుల్. విటమిన్ ఉంటుంది. మరి కర్రగా అవుతున్నాం. మరి ఉండదా? డి విటమిన్ కర్రగా అయినా కూడా మంచి ఇమ్యూనిటీ ఉంటది. గాలిలో కూడా విటమిన్ ఉంటుందా? కానీ మీ పాటలో మాత్రం మంచి విటమిన్ వచ్చింది. మామూలుగా కాదు కదా, మంచి జోష్ విటమిన్ వచ్చింది. మరి అవ్వ వాయిసా మజాక? మరి ఒక్కటిగో ఇట్లా కదిలిచ్చిన కంచుకంఠం లెక్క ఇడుస్తూనే ఉన్నది. కరెంట్ పోయినా కూడా స్పీకర్ పని చేసినట్టే. సొంత ఊరు ఏ ఊరు అన్నట్టు? తల్లిగారు అంబర్పేట. అంబర్పేట, హైదరాబాద్ అంబర్పేట? ఏ లేదు, హైదరాబాద్ దాటినాక కరీంనగర్ సైడ్ ఉంటుంది. అక్కడ ఉంటుందా? అంటే ఇప్పుడు మీ ఆయన కూడా కళాకారుడేనా? ఆయన కళాకారుడు కాదు, వ్యవసాయ పని చేస్తాడు. అయినా కూడా ఏం కాదు. ఇప్పుడు అప్పట్లో కనకవ్వ జోడి, ఇప్పుడేమో నాగవ్వ జోడి. నీకు ఎట్లా కుదురుతున్నాయి ఇవన్నీ? మంచిగా అనిపిస్తుంది వాయిస్. ఫస్ట్ రాక్షస కావ్యం అని చెప్పి ఒక మూవీ ఉంటుండే, దానికి దామోదర్ రెడ్డి సార్ పిలిపించిండు అనమాట అవ్వని. ఈ పాట ఫస్ట్ ఆ మూవీలో పెడదామని అనుకున్నారు. కట్ చేస్తే కుదరట్లేదు. కట్ చేయకుండా పెట్టాల్సింది మరి అనుకున్నాను, ఆ పని చేస్తామని చెప్పి. సో అట్లా కుదరలేదు దానికి. ఇట్లనే ఇక వేరే చేద్దాం అని చెప్పి, మంచి టైం వస్తే చేద్దాము అని చెప్పి ఇట్లా ఈ టైంలో వదిలినాం అన్నమాట. ఇట్లా కానీ ఇప్పుడు పండుగలకు వదిలేని పెద్ద ఐరస్ లాగా ఉంటాయి. ఇప్పుడు అసలు అన్ సీజన్ లో ఒకటి అది బాగా ఎఫర్ట్కి ఉండేది, చెరువు ఎఫర్ట్కి ఉండేది. అది ఎట్లా హీట్ అయింది? అప్పుడేమో నెమల్ని పట్టుకుంటే హీట్ అయింది, ఇప్పుడు బల్లిని పట్టుకుంటే ఇంకా హీట్ అయింది. ఇంకా అసలు అడవిలో ఎన్ని జంతువులను పట్టుకుంటున్నావు నాకు అర్థమైతే. అప్పుడేమో జాకెట్ పట్టుకున్నావు, అదేంది రైకే జాలి పోసినావు, జాకెట్ పట్టుకున్నావు, అది హీట్ అయింది. నువ్వు ఏది పట్టుకున్నా హీట్ అవుతున్నది. కానీ బల్లి నిజంగా బల్లి పలుకు శుభం అని అంటారు కదా. సో మాకు చాలా అంటే చాలా కలిసి వచ్చింది. ఇట్లా ఎక్కడెక్కడో నార్త్ లో అన్ని చోట్ల కూడా రీల్స్ చేస్తారు. అవును, నువ్వు ఎందుకు రీల్ చేయలే? ఇక నీతోనే రియల్ గా చేసినప్పుడు రీల్ ఎందుకు నాకు? అందుకని చేయలేదు కదా. కానీ ఈ డాన్స్ ఎవరు చేసిర్రు అనుకుంటున్నావు? కొరియోగ్రఫీ ఎవరు చేసిండ్రు? శేఖర్ వైరస్. అవునా? ఆయన శేఖర్ వైరస్ అంటే తొవ్వ ఫోన్ వస్తున్నాడు, అదే ఏంది దారి ఫోన్ వస్తున్నాడు, అన్ని చేసిండు. ఆ పాట హీట్ ఆ పాట హీట్ వస్తున్నాడు ఇప్పుడు. వస్తున్నాడు తనతో పాటు
మా కమల్ ఇస్లావత్ అన్న కూడా వస్తున్నాడు. ఎంత అద్భుతంగా రాసి కమిలి అంటే ఆడామేనా? కమ్లీ అంటే ఆడామే కాదు, కమ్లీ అంటే మగాయండి. ఆయన ఫోటోగ్రఫీ చూసిండు అనమాట, వీడియోలు అన్ని తీసిండు. ఇప్పుడు ఆయన ఎట్లా తీస్తుండు మనకి అట్లా అనమాట. వస్తున్నారా ఇప్పుడు? అయితే పెద్ద ఫీట్ అవుతాం వాళ్ళకు రావాలి. అవును, ఈ పాట రాసింది నువ్వే కదా ఇస్లావత్ అన్న? నీకు ఎట్లా వీడియో వచ్చిందా? బాయిలో బల్లి ఎందుకు ఉంటుంది? ఫిల్లి ఉంటుంది కానీ పిల్లి కాదు, కప్పు ఉంటది. కప్ప కాదు, పాడుబడ్డ బాయిలో ఫిల్లి ఉంటుంది, గంట విల్లి ఉంటుంది. అది పాడుబడ్డ బాయికి సంబంధించిన అయితే బావిలో ఉన్న బల్లి బలికే బండసారం చీరలు వదిలే అనే లైన్ నాగవ్వ తీసుకొచ్చింది. నువ్వా? అయితే దాని సారం ఏంది? దాని సారం ఏందనంటే, ఆ పదం యొక్క సారం ఏందనంటే, బల్లి శబ్దం శుభం. మనం ఎప్పుడైనా బల్లి పలికితే శుభమే అంటాం తప్ప అశుభం కాదు. అంటే సత్యం అంటాం, సత్యం అని అంటాం. అంటే ఒక బావిని దవ్వుతున్నటువంటి ఒక కుటుంబము అక్కడ బల్లి పలకడం వల్ల అక్కడే దవ్వుకుంటూ పోయారు, నీళ్ళు పడకుండా. ఇంకా దవ్వుకుంటూ పోతే బండను పూలినటువంటి బంగారు శిలలు బయటపడ్డాయి. ఆ శిలలు, ఆ సంపదను నేను ఒంటి నిండా ధరించుకొని నీకోసం వస్తున్నా అని తను ఇష్టపడ్డ ఒక అబ్బాయి మీద పాడుతున్నటువంటి ఒక అమ్మాయి పాట. నువ్వు ఇంతకు ముందు పుస్తకాలు రాసినావా, చదివినావా? చదివిన రాసే దగ్గరికి వెళ్ళి పాటలు అయితే ఎట్లున్నది గోరెటాన లెక్క మొత్తం లోతులకు పోయి బాయి లోతులకు పోయి చెప్తున్నావు. నీకు ఒకటి చెప్పనా, జాతేనా హాతేమా అని చెప్పి బంజారా సాంగ్ రాసిండు అన్న, అది ఎంత వైరల్ అయింది? जातेना हाथे मालेना चालो सेवालाल तू सारी मालक సేవ జాడో ఆవజు అని మస్తు హీట్ అయింది అది పాట. నీ భాషలో చెప్పాలంటే కుషెట్టి మీసాలోడు అని ఇంకో సాంగ్ ఉంటుంది, ఇంద్రావతి. అవును, చెల్లెలు వాడింది కదా. తర్వాత ఇది ఒకటి కన్నయ్య కాదమ్మా నేను అంటే బాబోలే చూసుకుంటా, అదో సాంగ్ ఉంటుంది. మస్తు సాంగ్స్ రాసిండు. ఈ పాటతో కొంచెం ప్రపంచానికి తెలిసింది. ఆ స్టెప్ చేస్తున్నప్పుడు సత్య ఫస్ట్ నేను గమ్మత్ ఫీల్ అయినా. అసలు ఏంది శేఖర్ ఈ స్టెప్ అసలు అంటే, అక్క వైరల్ అవుతుంది అక్క, మస్తు వైరల్ అవుతుంది అక్క. అవును, నిజంగానే వైరల్ అవుతుంది శేఖర్, మస్తు ఉంది అసలు, నాకైతే మస్తు నచ్చింది అని చెప్పిన. చాలా షైగా చేసిన స్టార్టింగ్ లో నేను. తర్వాత ఇట్లా కాదక్క, ఇట్లా చేయాలక్క డాన్స్ అని చెప్పి నడుమంపి పోవాలంటే సిగ్గైతుంది కదా. ఏమో ఎట్లా కొడుతున్నాయి కెమెరాలు ఎట్లా వస్తున్నాయి ఒకసారి చూపెట్టు. నిలబడితేనే ముద్దుకుంటది. బాతు ఎట్లా పోతుంది అక్క, అట్లా పోవాలక్క అన్నాడు. హంస బాతు యాక్చువల్లీ పాట చేసేటప్పుడు ఏంటంటే వాయిస్ వచ్చేసి అమ్మ వాయిస్ కదా, అంటే ముసలోళ్ళు కూడా చేయాలి, ముసలోళ్ళు వాళ్ళు చేయాలి. మెయిన్ ఫోకస్ అంతా అదే, ఇటు యూత్ చేయాలి, ముసలోళ్ళు చేయాలి, అందరు చేసి చిన్నపిల్లలు కూడా చేయాలి. అట్లా దానికోసం ముసలోళ్ళు అదే కట్టెట్టుకుని వెళ్తారు కదా, అది బాతులాగా పోయేలాగా పెట్టినాక అంతే. అది కట్టెలని ముసలోళ్ళు అది మస్తు హీట్ అయిపోయింది. అట్లా హీట్ అంటే ఈ మహారాష్ట్రలో కర్ణాటకలో పోయి అదేందో బాయ్ బాయ్ అంటే వాళ్ళు నిజంగా అన్న అనుకుంటున్నారు. బాయ్ 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 శాంతాబాయి అంటున్నారు. బాయ్ బాయ్, అరే శాంతబాయిలో బాయ్ కాదురా, అది లీలబాయి రా అని ఆయనకి చెప్పనీకి మనకు రాదు. వాళ్ళు వర్ణిస్తుర్రు మొత్తం అంతా. అసలు ఈ బాయికి మీనింగ్ ఏంటి వాళ్ళ ఫస్ట్ అర్థం కాలే. తర్వాత ఇప్పుడు అంతా ఇదిగో బాయిలో బల్లి పలికింది, బల్లి పలికితే ఇట్లా శుభం కదా, సో శుభం జరుగుతుంది, సో నేను నీ కోసం నేను ఆభరణాలన్నీ వేసుకొని వస్తున్నాను, నన్ను చూడు ఇట్లా మనం అన్ని చింత పూరాలంగా సిన్నోడ నా వైపు చూడవేందిరా, ముంతల్ల ఈత కళ్ళు దాగినట్టు పానమంతా నీ దిక్కి గుంజుతుందిరా, ఎగిరం లేకుండా ఇద్దరం ఇగురంగా ఇష్టంగా ఎగిరిపోదామా, కంచే దాటంగా మంచే మీదంగా ముద్దు ముచ్చట్ల మునిగిపోదామా అనేటువంటి, అంటే నీకు లిరిక్స్ అర్థమవుతున్నాయి కదా ఇప్పుడు. సో అలా లవ్ కి సంబంధించినటువంటి సాంగ్ అనమాట. సందుల మంది ఇలా సైగలు జయంగా చూడవేమిరా, ఎన్ని దినాలు నువ్వే పనాలు అంటూ నిన్నే తలువనురా, పొడి మాటల పోరాడని కాడ చేరగ పట్టు పడి తినిరా. పొడి మాటలు అంటే తక్కువ మందలిస్తే గానీ మాట్లాడను. చాలా మంది నెమరి కారట్ చూడు ఎట్లుంటది అంటే, మంగ్లీకి నువ్వు మాట్లాడమంటే మాట్లాడదు, నువ్వు పాట పాడమంటే ఇక గ్యాప్ మాట్లాడమంటే ఏమోరా నాయన చచ్చిపోరా నాయన నువ్వు ఇట్లా మాట్లాడుతాను. నువ్వు పాటను అంత మీకు గ్యాప్ ఉండదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో నైపుణ్యము. మంగ్లీ ఎప్పుడైనా చూడు, ఇప్పుడు ఎవరన్నా అయితే పాట పాడమంటే పేపర్ ఉందా, ఐఫోన్ ఉందా, అది ఫ్యాడ్ ఉందా కొంచెం చూసుకుందాం అంటారు. లిరిక్స్ కు అట్లా
మొత్తం షేవింగ్ లోపల సేవ్ అయిపోతుంది. మెమరీ కార్డ్ పెద్దదే. మెమరీ కార్డ్ పెద్దది కానీ తలకాయ చిన్నది. కాదు అన్న మంచి లిరిక్స్ రాసింది సత్తి అవి. అదే అన్ననే ఇప్పుడు చెప్తుంటే నువ్వు అన్ని ఓపెనింగ్ చేసినావు అన్ని. అదే ఇంకా బాయి కాడ బంతిసేను మీ తాన బాయి ఉండేనా? బావి ఉంటుందన్న. మన తెలంగాణలో పొలం కాడికి పోవడం కూడా బావి కాడికి పోతున్నాయని అంటారు. మనం బావి అనము. ఇప్పుడు మనకు సహచర ప్రాంతం ఆంధ్ర వాళ్ళు కూడా చాలా ఆదరించిన పాటని బాయి బాయి అంటే బాయి ఏంది బాయి ఏంది వాళ్ళకి బాయి అనేటువంటి వర్డే అర్థం అవ్వట్లేదు. బాయి అని అంటే బావి. మనం అందరం పుస్తకాలలో చదువుకునేటువంటిది బావి. బాయి కాడికి పోతున్నట్టే షేన్ కాడికి పోతున్నట్టే, బాయి కాడికి పోతున్నట్టే పొలం కాడికి పోతున్నట్టే. కానీ ఇక్కడ బాయి లోపల బల్లి వలికింది. దవ్వుతా ఉంటే బల్లి వలికిన చోటే బాయిని దవ్వుతా ఉంటే అక్కడ బంగారం వెళ్ళింది, శుభం జరిగింది మాకు అనేటువంటి సందర్భంలో పుట్టిన పాట. నీళ్ళు పడ్డాయి బంగారం దొరికింది. అట్లాంటి బంగారాన్ని నేను ఆర్నమెంట్ గా ఒంటి నిండా ధరించుకొని నీకోసం వస్తా ఉంటే నన్ను కనీసం పట్టించుకోవట్లేదు ఏంటి నువ్వు అని, పట్టించుకుంటలేవు ఏంది అని. అలిమిన సీకట్ల బలిమి లేకుండా అలుపు సులుపులు. అలిమిన సీకట్ల నేను బతిలాడబోయాను నీ ఇష్టానికి నువ్వు మరి వచ్చి నన్ను ఏలుకుంటావా లేదా అనేటువంటి. అంటే అద్భుతమైనటువంటి ఎక్కువ మగపిల్లలే ఎక్కువ అంటే ఆడపిల్లల మీద వాడతారు. నాగుండే ఎన్నెల ఇక చెట్టు శామ చెరువు మీద వాడతారు. కానీ ఒక ఆడపిల్ల మగపిల్లగాన్ని అడుగుతాడు ఇంత సిగ్గు ఎందుకు డబ్బున రారా నాయన ఎందుకు లేట్ చేస్తున్నావు ఓవర్ టేకింగ్ చేసి అక్కడ దోలుకొని పో ఏలుకో నన్ను ఏలుకో మనసు పడ్డ పిల్లగాడి కోసం వాడుతున్నా. నాగవ్వకి ఏమర్థమైంది? లవ్ మ్యారేజా నాగవ్వని? లేదు, చూసిన పెద్దలు చూసిన పెళ్ళి. ఆరెంజేనా? ఆరెంజ్. బుగులు పట్టావా మంగిలిని చూసి ఫస్ట్? మంగిలిని చూసి బుగులు ఏం పట్టలేదు. మన మంచి అంటే మేకప్ లో లేనప్పుడు చూసి బుగులు పట్టినావా అంటున్నా? బుగులు పట్టలేదు, మంచిగానే చూసుకున్నది బిడ్డ లెక్క. ప్రేమ ప్రేమసా ప్రేమనా? ప్రేమ శ్రీముఖి కూడా నా దోస్తే తెలుసా. నిన్న పోతానే అనుకున్నా. స్త్రీముఖి శ్రీముఖి చంద్రముఖి పెట్టింది. చంద్రముఖి పెట్టినావు. నేనో పేరు నువ్వో పేరు ఆమె ఏ ముఖమో తెలియదు. ఫస్ట్ బుగులు పట్టినావా? చెమటలు పడ్డాయా? ఫస్టా ఏ కొద్దిగా రానోళ్ళకి తగిలి బయట సత్తన్న మీరేమో రెడీ టేక్ అనగానే తింపుతుంది. ఇప్పుడా అని జరిసేపు ఆగుడు అనగానే మంచిగా వచ్చింది అనుడు ఇట్లాంటివి ఉంటాయి. చాలా మంచిగా నన్ను కూడా ఏం తగిలి పెట్టలేదు దాం సార్. అవును రామన్న మా అందరి దోస్తాను ముందే ఉన్నది కానీ ఇక మేము మాటలలో కలిసినాం, పాటలలో కలవలేదు పాటలలో. నన్ను మనం కలుసుకుందాం. బరువు ఎక్కువ అవుతుందని నన్ను పెట్టుకోలేదు. పండుగలకు ఇప్పుడు ఎల్లమ్మ రావు రావు తల్లి అంటాను ఎల్లమ్మ మీద వాడినాం. అక్కడ కర్ణాటకంలో పోతేనేమో ఏంటిది అది రుక్కమ్మనా రక్కమ్మనా? రారా రక్కమ్మ. అప్పుడు నెమలి, ఇప్పుడు బల్లి, తర్వాత వచ్చేది ఏంటిది? పిల్లి. పిల్ల గోడ మీద పిల్ల. ఇది ఎక్కడ పిల్లో తెలీదు. గోడ మీద పిల్లి దుంకే. కొరియోగ్రాఫర్ ఎవరొద్దు అసలు ఎవరొద్దు, నేనుంటా. నువ్వే కొరియోగ్రాఫర్. అన్నా ఇప్పుడు మంగిలితో నేను పాట పాడితే మంచిగా ఉన్నదా? బాగుంటది అన్న. హీట్ అవుతుందా? హిట్ 500 మిలియన్ల పాట అది. అగో ఎట్లా అంటున్నావు? హీట్ అయితే ఈసారి ఆడిషన్ చేసి తీసుకోండి. ఆడిషన్ లేకుండా మొగిషన్ ఆడిషన్ చేయాలంటే బొబ్బిలి సురేష్ అని ఉండాలా. బొబ్బిలి సురేష్ అని ఈ పాటకు మ్యూజిక్ చేసిండు. ఇప్పుడు మ్యూజిక్ అన్ననేనా? మ్యూజిక్ అంతా ఆయనే అన్నమాట, అన్ననే. సో అన్న ఏంటి స్టార్టింగ్ నుంచి వెళ్ళి మన బతుకమ్మ పాటలు గానీ బోనాల పాటలు గానీ అన్ని చేసేది బొబ్బిలి సురేష్ అన్ననే. ఏది తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి మళ్ళా తర్వాత రేలా రే రేలా రే నా ఫస్ట్ స్టార్టింగ్ అక్కడి నుంచి వెళ్ళి ఉన్నాడు అన్న నాతో. సో ఆ జర్నీ ఇంకా నడుస్తూనే. అవి కూరగాయలు తింటాయి. అవును, కెమెరాలో తీతాం అవి. నేను ఇయ్యనా ఇచ్చిరానా? అనుకో నేను ఎత్తుకొని రెండు కలిసి జిసురు కొడతాయా కోరుకుతాయి. కొట్టకారు బుగులు పడతాయి. అవునా? ఏమంటలే జై హనుమాన్. పోయిరండి తినండి. అవిటకు ఏం లేక కూరగాయలు వస్తాయా? నువ్వు ఎంత అదృష్టవంతుడివి సత్యం. ఇగో మంగిలి గురించి ఒక ముచ్చట చెప్పాలి. ఇంతకు ముందు కూడా అప్పుడు కూడా అన్న ఎంత ఇష్టం అంటే హనుమాన్లు అంటే ఊళ్ళరా గుడి కట్టిపించింది. తన సొంతంగా ఎంతో కొంత చేసి సాలను ఉంటే ఇట్లా మనము అంటే అడుగుతాం కదా చందాలు,
అట్లా ఎంతో కొంత తీసుకొచ్చి గొప్ప గుడి కట్టింది. ఆ క్రెడిట్ నీకే, అందుకే హనుమాన్లు వచ్చి నీకు ఆశీర్వాదం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సత్య. అది ఒట్టిగానే రావు అవి. ఆయన ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటది. ఆయన లేకుంటే నేను ఇక్కడ వరకు అసలు లేను. పాట కూడా వాడినావు కదా ఒకటి. అవును పాడినా, అది జై గణేష. జై గణేష పాడా, కానీ చేస్తున్నా ఇప్పుడు హనుమంతుడి మీద ఒక మంచి సాంగ్ చేస్తున్నా. వస్తుంది త్వరలోనే, అతి త్వరలోనే. ఇప్పుడు ఇదే కాంపిటీషన్ లో వస్తుందా? కాంపిటీషన్ అంటే సత్య భాషలో ఇదే టీమ్ తో అని అన్నమాట. సో ఈ టీమ్ ఉంటదో ఉండదో నాకు తెలియదు. సో అది వచ్చేటప్పుడు చూద్దాం, ముందే మాట ఇవ్వద్దు మనం. కానీ మనం ఇప్పుడు మ్యూజిక్ దగ్గర ఉన్నాం కాబట్టి బొబ్బిలి సురేష్ అన్న స్టార్టింగ్ నుంచి నాతో ఉన్నాడు. దాని తర్వాత జార్జ్ రెడ్డి మూవీ చేసిండు, మళ్ళీ తర్వాత విరాట పర్వం మూవీ చేసిండు. దాని తర్వాత మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షో తిరువీర్ రెడ్డి అన్నది, అది పెద్ద హిట్ అయింది. మళ్ళీ తర్వాత లేటెస్ట్ గా రాజు వెట్స్ రాంబాయి నీ మీద నాకు మనసా అది హిట్ అయింది. బొబ్బిలన్ననే అది చేసింది. అండ్ ఇది బాయిలోన ఎన్ని హీట్లు ఇచ్చిండు చూడు మరి. కానీ ఉంటాడు ఇట్లా లాస్ట్ బాల్ తీసుకోబడ్డటే బయట ఎట్లా అనిపిస్తుందమ్మా? ముందుగానేమో జర ఊర్ల వరకే నువ్వు ఫేమస్, ఏడో కలుపుల కాడ ఆడిడ కలువ పోయింతాన పాటలు పాడుతుండే. ఇప్పుడు ఏకదమ్లా స్టేజ్ మీదకి పోతున్నావా? ఎక్కడెక్కడ తిరిగినావు? మంగిలి గారితో వాడినావు, ఇంకేంది నువ్వు? బయట అంతా ఏమంటురంట తెలుసా, మీ మంగళమ్మ మీ మంగళమ్మ పాట పాడినావు కదా అంటుర్రట. చూసినావా? నువ్వు ఎప్పటికీ ఒక ఏమంటారు దాఫట్కి ఒల్ఫట్ లెక్క. నీకు పెద్ద మనుషులు ఒక ఒల్ఫట్టుకున్నారు అనుకో, దాఫట్కి దంచుకొని పోతావు నువ్వు. ఎప్పటికీ దాఫట్కి ఒల్ఫట్కి ఎట్లున్నా గానీ ఇక నడుచుకొని పోతావు అనమాట. అది ఉన్నది నీకు. ఆ ఫ్లేవర్ నిజంగా అది అందరికి రాదు. కొన మీద వాడతారు వాళ్ళు, ఆ కొన మీద అందరికి రాదు. అది లోకల్ కార్డ్స్ నీకే ఉన్నాయి. లోకల్ కార్డ్స్ అవును, లోకల్ కార్డ్స్ కొనకు వాడేది అందరికి రాదు. అది వాడిరనుకో లాస్ట్ కు వాళ్ళు ఏంటంటే సంగీతం నేర్చుకోలేదు, ఏం నేర్చుకోలేదు. నేచరే సంగీతము, నేచరే నేర్పించింది అట్లా అనమాట. నువ్వు కల్వకు పోయేటప్పుడు మరి చేస్తుండేనావా? కల్వకు పోయేటప్పుడు పాటలు పాడుతుండేనా? కల్వకు పోయేటప్పుడు మా పొలం కాడ వాడమంటే ఎప్పుడో ఇక నాకు వాడమని పొద్దున దాకా వాడమంటే మనం బతుకుతామా? నార్లు నాటుతుండేనా? అప్పుడు పాడుతుండేనా? నీ ఫేవరెట్ సాంగ్ ఏది? నీ ఫేవరెట్ సాంగ్ అన్ని నీకు అన్నీయా? ఇప్పుడు నేర్చుకున్నది ఎందుకైనా మంచిది, మనం ఎన్ని చెప్పొద్దు, చాలా రికార్డు చేసుకోవాలి. ఇప్పుడే చెప్పొద్దా? భద్రంగా పెట్టుకున్నట్టు భద్రంగా అన్నది సత్తి, మీకు అన్న ఎక్కువ ఏమున్నది నాకు. నిజంగా ఇవి నిజంగా సత్తి అవ్వా నిజం. చెప్తానా? ఓయమ్మ ఏ ఊరు నీది? ఆ ఊళ్ళో ఏమి నీళ్ళు వాడుతున్నావు తానానికి? నువ్వు ఈ పాటలలోనే ఉంటావా ఎప్పటికి? నువ్వు ఏముంటా పాటలు ఉంటే చెప్పని లేదా నాకు. వ్యవసాయం చేసుకుంటా పాటలు పాడుకుంటా ఊకే వాడుతానా ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు. ఇంకా మీ ఊళ్ళో నీలాకనే ఉన్నారా కొంతమంది? తక్కువ, నీ అంత లేరు. ఏమంటారు గా పాటలు పాడితే ఆమె విలువమ్మ మస్తు టైం పాస్ అవుతుంది అంటారు. 10 రూపాయలు ఎక్కువనే ఇస్తారు నీకు. పొలం ఉన్నదా? ఉన్నది. బోరు అది ఇది ఉంది. బాయా మా సైడ్ బావులు ఎక్కువ ఉంటాయి. బాయిలు ఎక్కువ ఉంటాయి, బోర్లు ఉంటాయి. బాయిలోనే ప్రతి ఇంటికి ఒక బావి ఉంటది, ప్రతి పొలంకి బావి ఉంటది, తోటకి బావి ఉంటది. మన మా సైడ్ ఆ బెల్ట్ కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల ఈ బెల్ట్ అంతా బావులు, ఎక్కువ బావులు ఉంటాయి. బోర్లు ఈ మధ్య కాలంలో కొంచెం పడుతుంది. మరి ఎట్లా ఇది మొత్తం దీంట్లోనే ఉంటావా? రాసుట్లో ఇంకా వేరే కొలువు చేసుకుంటే ఇల్లు ఉంటావు? వేరే కొలువు చేస్తానా? ముఖం చూస్తే చిక్కగా ఉన్నది, మరి దీని మీద చిక్క పడ్డది అయితే ఇప్పుడు ఏముండదు. హీట్ 20 కన్నా ఎక్కువనే ఉంటాయి కదా. దాదాపుగా అది పల్లెటూరుకి అవార్డే వచ్చే కదా. ఢిల్లీ రాజు అప్పటి నుంచి కూడా ఢిల్లీ అవార్డు వచ్చి మళ్ళీ ఢిల్లీ రాజు దగ్గర అవార్డు వచ్చి నీకు మొత్తం అవార్డులో గుర్తపట్టినట్టు. బిస్మిల్లా ఖాన్ పురస్కార్ అది కూడా వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. అబ్బా ఒక్కటి కాదు. ఇక సోఫతికి ఇట్లా ఉన్నప్పుడు పానం ఖరాబ్ కదా, ఎవరికైనా చెప్పు. అదేం లేదు సత్తి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కమ్లి ఏమైంది? కమ్లి ఏటో పోయినా ఏం చేస్తున్నావు? అవును తమ్మి, డివోఫ్ కన్ను ఇంట్లో పైపులో చూస్తావా డిస్ప్లేలో చూసుకుంటావా? పైపులో చూసుడు కాలం మేము డిస్ప్లేలే. ఎట్లా నీ సొంతం పెట్టుకుంటావా కెమెరాలు? సొంతము ఏమైనా పెద్ద కెమెరాలు కావాలంటే కిరాయి తీసుకొస్తాను. పెద్ద పెద్ద హీట్ అయిన పాటలన్నీ కమిలీ చేసిండు. నాకు ఒక నాడు చెప్తీవి కదా, అన్న అన్న అంటే నేను చిన్న పిల్లగాడు ఏం తీస్తాడు అనుకున్నాను.
ఎట్లా నువ్వు పెద్ద పెద్ద సెంతిలో నాలుగు చూసి నేర్చుకున్నావు? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన కమ్లీలో ఎంత ఎంజాయ్ చేస్తాడంటే వర్క్ ని అసలు మాటల్లో చెప్పలేదు. వాళ్ళిద్దరూ అంతే, ఎంత ఎంజాయ్. నాకు అసలు నేను అలసిపోతున్నా కూడా అక్క అయిపోతుంది, అక్క అక్క చేసేసావు, అక్క చేసే అయిపోతుంది అక్క, ఇదిగో ఈ గింతనే అక్క చాలా టఫ్ ఉన్న స్టెప్ ని కూడా ఈజీగా చేపించేస్తారు వాళ్ళు. అట్లా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు అనమాట వర్క్ చేస్తున్నాడు. అసలు ఏ రోజు కూడా అలసిపోయింది నేను చూడలేదు కమ్లీని. ఇటువంటి టీం ఉంటే T20 అంతే టీమ్ సక్సెస్. ఇది నాట్ ఓన్లీ మంగ్లీ సక్సెస్, ఇది మొత్తం టీమ్. సురేష్ బొబ్బిల్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మన కొరియోగ్రఫీ శేఖర్ కానీ, కమల్ ఇష్లావత్ అన్న కానీ, లిరిక్స్ రాసినటువంటి మన నాగవ్వ కానీ, నేను అండ్ ఇదంతా టీంని కలిపిన దామోదర్ రెడ్డి సార్. సో డైరెక్షన్ చేయాలి అంటే ఎంత అద్భుతంగా చేస్తాడంటే ఇంకా నువ్వే చెప్పాలి, నేనేం చెప్తా. ఇక నేను ఏం చెప్తా అన్న అంటే మాటలు తక్కువ ఉంటాయి, పనితనం ఎక్కువ ఉంటది. లాస్ట్ కు ఒకటి ఉంటది అంతే, దాము కొసకేస్తాడు ఇంత, కానీ అసలు చేసేది ఆయన్ని. అన్ని పూసగుచ్చినట్టు చేసి అన్ని తెచ్చి అంటే ఒక 5-6 నెలలు పట్టినా సరే కానీ వస్తే గట్టిగా రావాలి. ఈసారి అంటాడు అన్న, ఈసారి చూస్తే టూ అయిపోవాలి అని ఒకసారి ఇట్లా మడత పెట్టి తెలంగాణలో నిజంగా ఒక దేవుని పాట, ఒక చెట్టు మీద పాట, ఒక పసికి మీద ఇట్లా తీసినప్పుడు ఆత్మను కనెక్షన్ అవుతుంది. నువ్వు అందుకే నువ్వు నెమలి అన్న బల్లి అన్న కూడా అందరు ఓన్ చేసుకుంటారు. అది అరే మాకు జరిగిందే కదా, మేము చూసే కదా. బల్లి కిచకిచ అంటే సత్యం అంటాం కదా, బల్లి వలుకుడు అంటే నిజమే కదా. నెమలి ఆ నాట్యానికి అంటే అది కూడా మంచి నాట్యమే కదా. అసొంటి ఉక్కు లైన్లు తీసుకుంటారు కదా, ఆ ఉక్కు లైన్ తీసుకొని ఇక ఇసొంటి వాళ్ళని పెట్టుకుంటే భూమి అంతా ఫొకీలు అవుతుంది. ఫొకీలు ఇక నువ్వు రాసుడు ఒకే డైలాగ్ తోనే అది ఉక్కు లైన్. ఇక మిలిగింది ఏమున్నా చూడాడు, ఇక బాయిలో బల్లి ఉన్నది అంతే. ఇక తర్వాత ఏమన్నా ఉండదు, బంతి పూలు ఉండని, చింత చెట్టు ఉండని, బల్లి ఉన్నది ఫస్ట్. ఒక్కటి అది ఏమంటారు దాన్ని, రైమింగ్. నీకు కూడా శ్వాసకోశ వ్యాధి ఉందా? అట్లా ఏం లేదు, డిస్టర్బ్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉంటది. మరీ ఖచ్చితంగానే నియమం అయితే ఏం లేదన్న. భావం చెదిరిపోకుండా ఉండే ఏదైనా అందమే. అవును, నీ రాసకు ఏమి పాటకు తమ్ముని ఆటకు ఈ ఆట మెయిన్. ఎవరైనా జర్ర పొద్దుముఖంగా ఒక్కసారి అన్నమనుకో, ఇక తర్వాత పాటలు మంచిగా చూడరా అంటారు. ఇక పెట్టినరా అంటే ఫొక్కిలే చూస్తా కదా. అది నువ్వు చేసిన పాటలన్నీ ఫొక్కిలేనే, ఒక్కటి కూడా నార్మల్ గా లేనే లేవు. ఫొక్కిలి ఐరస్ నిజంగా నీ పేరు సెట్ అయింది. అది అంటే సినిమాలను చూస్తావా నువ్వు ఎక్కువ, నీకు నువ్వే సొంతంగానే? అన్న సినిమా నుంచి వచ్చిన కార్డు ఉంది, సినిమా కార్డు ఉంది. సినిమా నుంచి అన్న జర కార్డు పడ్డావు, తొక్కులాడినవు జర. ఇది మనకి ఏదో సెట్ అయ్యేటట్లేదు, జర ఇక్కడ పోయి ఒక్కసారి ప్రూఫ్ అయింది. ఇప్పుడు ఏముంటది, గల్ల మీద ఉంటుంది చెయ్యి, ఇరక మార్కు డైలాగ్ లెక్క, చెయ్యి మూతి మీసం మీద ఉండాలి అన్నట్టు. ఇప్పుడు తమ్ముడు మీసం మెలేసినట్టే పాటలు. ఇంకా రివర్సల్ చేసుకుంటాం ముందు. ఇప్పుడు మేమంటే డాన్స్ తక్కువనే కదా మనం. మీరు ముందు 4-5 దినాల ముందు చేపిస్తారా? 4-5 దినాలు అంతే, ఒక 1 డే ముందు అంతే. ఒక 1 డే ముందు ప్రాక్టీస్ పెట్టుకుంటాం. ఇప్పుడు నాకు అనుకో ఫిజికల్ స్టెప్ వేపిస్తాం. అన్న ఫిజికల్ స్టెప్ వేపిస్తాం. అది ఇప్పుడు ఇండియా మొత్తం చేసిందన్న ఉన్న స్టెప్. నా కోరిక ఏంటంటే మీతో చేయాలి, మీరు నేను మంగళక్క చేయాలి, అందరం టీం అందరం కలిసి చేద్దాం. తప్పకుండా అందరూ ఇండియా మొత్తం చేశారు కదా, మీరు చేస్తే మాకు హ్యాపీ అన్న. ఫ్రెష్ కెక్కులు అయితే ఇక నీకు గుడి మీద పాట మైకు పెట్టిండ్రు అంటే నీ సప్పుడు కావాల్సింది. పండుగకు చుట్టం లేకుండా ఉంటారేమో కానీ మంగ్లీ పాట లేకుండా ఏముండదు. థ్యాంక్ యూ సత్య. ఈ సాంగ్ లో మేము పాన్ ఇండియా లెవెల్లో చేయాలి, వెళ్ళాలి. ఈ సాంగ్ మన తెలంగాణ పాట అన్ని అంటే ఫోక్ సాంగ్ కి అసలు బౌండరీస్ ఉండవు, నీకు తెలుసు కదా సత్య. అసలు అంత దూరం పోయి ఎంత ఖర్చు పెట్టి రాజస్థానంలో చేసినట్టు అంతగాని పైసలు వస్తాయి దానికి, మరి అంత దూరం ఎందుకు? అది రాజస్థాన్ లో చేయలేదు సత్య, ఇక్కడే మన హైదరాబాద్ లోనే కీసరాలో చేసినాం. రా స్టూడియో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా. సో రా స్టూడియో అని ఉందన్నమాట ఇక్కడే, అంటే రా స్టూడియో, రా RA సో అక్కడ చేసినాం అనమాట ఈ సాంగ్. అండ్ ఇందులో పాన్ ఇండియా లెవెల్లో పోవాలి అన్న ఉద్దేశంతో కథకళి, మళ్ళీ తర్వాత మన తెలంగాణ కల్చర్ స్టైల్, మన ఏమంటారు గోసి కట్టించినాం
మా అవ్వలకి అందరికీ కూడా. నేను హాఫ్ శారీ కట్టుకున్నా, మళ్ళీ తర్వాత పంజాబీ స్టైల్ వేసినాం, పంజాబ్లో కూడా మస్తు సక్సెస్ అయింది సాంగ్. మళ్ళీ తర్వాత మరాఠీ స్టైల్ చార్మినార్ దగ్గర చేసినాం అనమాట. అసలు ఎంత అంటే శేఖర్ ఆ రోజు నిద్ర ఉన్నిందా మనకు అసలు? డే అండ్ నైట్ డే మొత్తం ప్రాక్టీస్, నైట్ అంతా షూట్. అంటే వైబ్ ఉన్నది, ఆ వైబ్ తలిగింది కాబట్టి ఇక నిద్ర లేకుండా పని చేస్తుంది. నిద్ర లేదు సతీష్, షాక్ తిన్నాం మేము అసలు. డే అండ్ నైట్ అండ్ నెక్స్ట్ డే మొత్తం ఈవినింగ్ 11 వరకు షూట్ సినిమాకి చేస్తారు ఇట్లా. అంటే పెద్ద పెద్ద స్టార్ సినిమాలకి అమ్మో డేట్స్ కుదరవు, వీళ్ళు మళ్ళీ దొరకరు అన్నట్టు చేస్తారు. అంటే పాట విన్న వెంటనే హిట్ ఆఫ్ ది సాంగ్ కంపల్సరీ అని ఎవరిని కాంప్రమైజ్ కాలేదు, ఎవరిని కాంప్రమైజ్ కాలేదు, కంపల్సరీ హిట్, కంపల్సరీ బాగా చేయాలి. దాని తర్వాత జనాలు తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారో తెలియదు, కానీ మనమైతే బాగా చేయాలి. మన వరకు అయితే బాగుంది, మనం బాగా చేయాలి. దాని తర్వాత నచ్చ జనాలు వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళు హిట్ చేస్తారు అనుకున్నాం. ఫస్ట్ సాంగ్ పెట్టుడుతోనే సత్తి 9 hours లో 1 million క్రాస్ అయింది సత్తి. జస్ట్ 9 hours లో 1 million క్రాస్ అయింది. 1 day లో 3 million క్రాస్ అయింది. 10 days లో 5 days లో 10 million క్రాస్ అయింది. అండ్ 12 days లో 20 million క్రాస్ అయింది సాంగ్. నేషనల్ లెవెల్ లో అవును, ట్రేడింగ్ 1 లో ఉన్నది నాకు సుందరన్న చెప్పి. అవును, ట్రెండింగ్ 1, ట్రేడింగ్ 1 లో ఉన్నది. గ్లోబల్ 3 గ్లోబల్ లో ఇప్పుడు 3కి వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ లో 13కి వెళ్ళింది, మళ్ళీ తర్వాత 7th place, ఇప్పుడేమో 3కి వచ్చింది. 2 కూడా రావచ్చు. సో అంత పెద్ద హిట్ నిచ్చారు అందరూ కూడా. అది రజనీకాంతం ఇగో ఇది ఏందనుకున్నది, ఇది కుబేర ముద్ర. మేము క్లాసికల్ డాన్స్ ఉన్నప్పుడు పతాక, త్రిపతాక, అర్ధ పతాక అన్నట్టు అర్ధ పతాకాలు ఇట్లా చేసినావు. అర్ధ పతాక ఇదేనా? ఇదియా? ఓ ఇదా? పతాక లేకుండా ఒకటి ఇది పతాక కాదు, ఇది పెడితే పతాక లేకుండా ఒకనే. అయితే కొన్నిసార్లు ఎట్లయితుంది అంటే మనుషులకు ఒక ట్రెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఎలాస్కిన్ ట్రెండింగ్ అంటే ఒకటి, సినిమా ట్రెండింగ్ అంటే ఇప్పుడు పాటల ట్రెండింగ్లా మనకు ఉన్నది టాప్ 10 ఫస్ట్ 2 మొత్తం కబ్జా చేసేసింది. ఇక తర్వాతనే మళ్ళా ఒకసారి బొంబాయి వస్తుంది, ఒకసారి దారిఫొంటి, ఒకసారి మళ్ళా అంటే ఇట్లా షిఫ్ట్ అవుతున్నది. అందులో ప్రతి దాంట్లో నువ్వు ఉన్నావు, నీ వైరస్ ఉన్నది, నువ్వు సోకిచ్చినావు. తర్వాత కనకవ్వ లెక్క నాగవ్వ కూడా ఈ నడుమ కథ ఇక మైకు పట్టిందంటే ఆగేటట్లేదు. మీ సపోర్ట్లు బాగుండాలి. చిన్నది పెద్దది అనేది ఏం లేదు, సినిమా పెద్దదే కావచ్చు కానీ ఊటీ చిన్నది అనుకుంటారు కదా. ఇప్పుడు ఒక పాట మంగ్లీ పెడితే అది సినిమా కన్నా ఎక్కువ హిట్ అయింది. ఇప్పుడు జర ఇట్లా ఫేర్ ఉన్న వాళ్ళ జతకు పోతే మనకు కూడా ఫేర్ వచ్చి జర 4 రూపాయలు వచ్చి మన ఇంటి ఇల్లాదులు సుఖపడితే అది ఆనందం. అట్లనే ఇస్లావతన నీకు కూడా రావాలి సస్కస్. నాగవ్వ నిన్ను స్టేజ్ల మీద చూడాలి మొత్తం. సెకండ్ ఫస్ట్ సెకండ్ అగో నువ్వు కూడా అట్లే పెడతావా? సేమ్ టు యూ. ఇంకా మంగ్లీ గురించి చెప్పాలంటే నేను అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటే మంగోలి మందుగోలి. ఆమె దగ్గర ఉన్న గోలి అంటే ఒక పాట వింటుంటే అది ఎన్ని వేలు పెట్టినా దొరకని గోలి అది. అది అందరికి ఆనందాన్ని ఇచ్చేది. గాన గంధర్వమే నువ్వు నిజంగా. నువ్వు ఆడ నేర్చుకున్న నీ కుతికేసప్పుడు ఆనే ఆశీర్వాదం దొరికింది. ఏమున్నది ఆమె దగ్గర, పెద్ద పెద్ద సింగాలు కూడా అవులవుతారు. ఏముంది మాకన్నా ఎక్కువ సరిగమపాలు ఏం తెలుసు అన్నట్టు అనుకుంటారు. కానీ నిండా ఎంకన్నా ఆశీర్వాదం ఉన్నది. ఆ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మీ ఊరు హనుమాన్ల గుడి దాకా బతికిని వదులుతలేవు, పండుగను వదులుతలేవు, ప్రతి ఒక్కదాన్ని మనుషులను వదులుతలేవు. మళ్ళా ఇసొంటి అవ్వలను పట్టుకొచ్చి నీకు తెలియకుండానే నేచర్ నిన్ను అట్లా తీసుకుపోతుంది. నీకు ఏంది దయ అంటే ముందు తల్లిదండ్రుల దయ ఉన్నది నీకు. అది ప్రపంచం తర్వాత ముందు ఫస్ట్ దేవతల వాళ్ళు. నువ్వు మీ అమ్మను మీ నాయనని ఎట్లా చూసుకుంటావో నాకు తెలుసు. మందితో ఎన్ని మాటలు పడ్డా ఒక్కనాడు అలను కోడి పిల్ల రెక్కల కింద దాచినట్టు నీ చెల్లెల్ని నీ తమ్ముల్ని ఆ దాచుకున్నావు చూడు. అది వండర్. నువ్వు ఈ స్కూల్లో ఫిలిం నగర్లో ఈ స్కూల్లో వేసినప్పుడు కూడా చూసిన నేను. వాళ్ళ కోసం ఫీజు కట్టాలి సత్తి అంటుంటే అంటే ఇప్పటికి ఇంద్రావతి ఇంకా చిన్న వాళ్ళకు ఫీజులు కట్టినప్పుడు నేను చూసిన. అంటే ఒక అక్క పిల్లల కోసం అంటే తల్లి తర్వాత తల్లి లెక్క అయినా ఉంది. అంటే ఎంతో మంది ఏమనుకుంటారు, ఇంకా లగ్గం చేసుకోవా, ఇంకేం చేసుకోవా అంటే నీకు నిజంగా గుంఫెడు పిల్లలు ఉన్నారు ఇంట్లోనే, 5 మంది ఉన్నారు. అది మాత్రం గొప్పగా అనిపిస్తుంది. నిన్ను ఆట పట్టిస్తా గానీ మనసులో మాత్రం ఇన్స్పిరేషన్ ఉంటుంది. సక్సెస్ అనేది ఒక అద్దం లెక్క. ఈ అద్దం ఏమవుతుందంటే చూసుకొని ఎంజాయ్ చేయాలి. ఇది కోపం వచ్చి ఫలగొట్టుకున్నాం అనుకో అతకది కాదు. కళాకారుడు అంటేనే అద్దం లెక్క.
ఆ అద్దం ఎప్పుడు పలిగిపోదు అంటే చాలా గాజుని ఎట్లా చూసుకుంటాం మనం అట్లనే చూసుకోవాలి. సస్కస్ కూడా తమ్ముడు కూడా ఈ వైరస్ శేఖర్ వైరస్ ఈ పేర్లన్నీ కమిలి ఒకటి అదొకటి ఇదొకటి ఐటకంలా శేఖర్ అన్న నువ్వు ఆ శేఖర్లోనే రైమింగ్ ఉంది. శేఖర్ మాస్టర్ శేఖర్ వైరస్ ఎట్లున్నది దెబ్బ కొడితే బాయిలకి వెళ్ళి బల్లి గోడ మీద నల్లి అన్ని వచ్చేసి శభాష్ తమ్ముడు. నువ్వు నా గురించి చెప్పినావు, నీ గురించి నేను చెప్పాలని కాదు కానీ హార్ట్ఫుల్లీ చెప్తున్నా. యువర్ గ్రేట్ 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 టాలెంటెడ్. నీలాగా ఎవ్వరు కూడా అసలు ఇట్లా కామెడీ చేయలేరు. అసలు నీలో న్యాచురల్గా ఇట్లా వచ్చేసి అందుకనే పెద్ద పెద్దోళ్ళు మహేష్ బాబు గారు కానీ రాజమౌళి గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా నీతో ఇంటర్వ్యూ చేయించుకుంటారు, నీతో మాట్లాడతారు, అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. నువ్వు క్రియేట్ చేసుకున్నటువంటి ఆ భాషని చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ సత్తి ఛానల్లో రాగానే నన్నే చేయమన్నారు ప్రోమో పోయి చేసుకురాపో అని చెప్పి. నేను ఏదో తిన్నికని పోయిండే పైకి, నేను ఆ భాగ్యం నాకు గలరాకా 5 రూపాయలు అన్న ఫస్ట్ సత్తి రాగానే 5 రూపాయలు అనేది సత్తి రాగానే దాము సార్ చేసిండు ఫస్ట్ నీ ప్రోమో దాము సార్ చేసిండు. అప్పటి నుంచి వెళ్ళి అసలు ఎంత వైబ్ ఉండేదంటే నీ దగ్గర ఉంటేనే అసలు ఆ కామెడీ నవ్వు అనేది ఇట్లా నవ్వు అనేది చాలా మంచిది హెల్త్ కని అంటారు కదా. పాట నవ్వు చాలా అంటే చాలా మంచిది. సో నువ్వు వెరీ వెరీ టాలెంటెడ్ సత్తి, నేను నిజంగా చెప్తున్నా. అయితే ఒక తీరు కాదు చెప్పుకుంటూ పోతే మన చుట్టూ ఇవన్నీ కూరుస్తారు చూడు. ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రి ఎట్లనో మన చుట్టూ ఒక ఛానల్ వీసీస్ కానీ మనం పనిచేసిన అన్ని ఛానళ్ళు కూడా ఒక్కొక్క ఇటుకలాగా మనకి ఇసుకుంటుంది. ఇప్పుడు శేఖర్ తమ్ముడు ఈ పాటలన్నీ చేయడానికి ఎవరో ఒక ప్రొడ్యూసర్ వస్తాడు, ఆయన ఒక ఇటుక పెడతాడు, దానికి అందంగా తీర్చిదిద్దుతాడు. అంటే ప్రొడ్యూసర్ వెనకాల తెలియకుండా ఎంతో మంది మన కోసం పనిచేసారు, వాళ్ళకు కూడా థ్యాంక్స్ కు చెప్పాలి మనం. ఈ నేచరు సంతోషపడుతుంది. కానీ ఒక్క మాట చెప్పాను సార్, ఒక చిన్న ఒక ఊర్లో ఒక ఏమంటారు ఒక 100 ఇల్లులు కూడా ఉంటాయో లేవో తెలియదు. సో అలాంటి ఒక చిన్న గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ రోజు నేను ఇక్కడ అసలు రెహమాన్ సార్ కాన్సర్ట్లో నేను పాడడం, రెహమాన్ సార్కి నేను పాడడం, కమల్ హాసన్ సార్ మూవీలో జింగిచా అనే సాంగ్ పాడడం, ఇళయరాజా సార్తో పాడడం, అసలు సద్గురు దగ్గర పాడడము, ఉషా ఉతప్ మామ్, సుధా రఘునాథన్ గారు వాళ్ళంతా పద్మభూషణ్స్ వాళ్ళతో నేను కచేరీలు చేయడం, అసలు చాలా కర్ణాటక ఇండస్ట్రీలో కూడా ఈరోజు పాటలు పాడడం, పెద్ద పెద్ద హీరోలు డి బాస్ అన్న కానీ లేకపోతే మన శివన్న కానీ వాళ్ళందరికీ నేను పాటలు పాడడం. ఇమాన్ సార్ చాలా గొప్ప మ్యూజిషియన్ ఆయన తమిళ ఇండస్ట్రీలో, సో ఆయనకి కూడా పాడడం నేను. ఇవన్నీ కూడా నిజంగా గాడ్ గిఫ్ట్, మా అమ్మ నాన్న ఆశీర్వాదం, అండ్ తర్వాత వెంకటేశ్వర స్వామి హనుమంతుడి ఆశీర్వాదం చెప్పి, అండ్ మెయిన్గా జనాల సపోర్ట్. వాళ్ళే నా బలం, వాళ్ళు లేకపోతే నేను ఇవాళ అసలు ఎవ్వరు నాకు సపోర్ట్ లేకున్నా కూడా, ఒక చిన్న గిరిజన ప్రాంతం నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఎవ్వరు నాకు సపోర్ట్ లేకున్నా కూడా నా జనం ఉన్నారు, వాళ్ళే నా బలం. సో వాళ్ళు ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలుసు ఫ్యాక్ట్ ఏంది అనేది, నిజం అనేది. పెట్టినోళ్ళు తిట్టరా అన్నట్టు ఒక్కొక్కసారి కోపం వచ్చి ఏదో అంటారు, మనం అలుగుతాం. నా కోసమే చెప్తారు వాళ్ళు, నా మంచి కోసమే చెప్తారు. అది నేను పాజిటివ్గా తీసుకుంటాను, నెగిటివ్ అస్సలు తీసుకోను. అంటే ఓన్ చేసుకున్నారు నన్ను, ఎంత ఓన్ చేసుకుంటే వాళ్ళు నన్ను అంటారు. సో అంత ఓన్ చేసుకున్నారు కాబట్టి అసలు ఏ రోజు వాళ్ళ మీద నాకు ఏమీ అనుకో, వాళ్ళు చెప్పిందే నేను పాటిస్తాను. 10 రూపాయలు రాగానే ఫరాకత్ ఫర్ఫు వలుసుకొని అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు, కానీ జేబులో 10 రూపాయలు ఉన్నా కూడా ఎగిరెగిరి పని చేస్తాం చూడు. శేఖర్ తమ్ముడు నీకు లేకనా ఎందుకు దుంకుతావు? మనం ఎప్పుడు ఎంత మనం పట్టించుకోం. అవును, అవి పట్టించుకోదు, సస్కస్ ఒక్కటే పట్టించుకో. కానీ సత్తన్న నాకు బిడ్డలు లేనందుకు ఇక్కడ దాకా నేను ఎక్కడనో మారుమూల ప్రాంతాన్ని ఉన్నదాన్ని నన్ను తీసుకొచ్చినందుకు కసర్ల సామన్న దామన్న ఏమి నన్ను బాగా వైరల్ చేసి థ్యాంక్ యూ. ఇక అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది. నేను గుల్లకోట, మాది జైతాల జిల్లా గుల్లకోట. అయితే ఇక ఓటెనుకోటి మన ఛానల్లో వేసిన ఇంట్లో అనిత టీవీలో ప్రోగ్రామ్. ఇక కసర్ల సామన్న చెప్పిండు నాగా వాయిస్ బాగున్నది, మంచిగా ఉన్నదని కసర్ల సామన్న. దామసారు భూతార్థం పెట్టుకొని తిరుగుతుంటాడు, ఎవరు తీసుకురా అంటే మరి గట్ల ఏం కాదు తీసుకురా అని చెప్పిన ఎవరి మాట సీతయ్యకే తాతయ్య. కాసర్ల సామన్న ఈమె దామన్న వీళ్ళు ముగ్గురు ఏబట్టి నేను ఇక్కడ దాకా వచ్చిన. పాటలు అత్తుడు వస్తుంది, కాకపోతే వీళ్ళతో నేను వైరల్ అయినది.
మంచిగా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అటువంటి టీమును సెట్ చేసిండు, ట్రేడింగ్ సెట్ చేసిండు. మళ్ళా ఇప్పుడు బావిలోనే హీట్ అయినాము, తర్వాత చెరువులు హీట్ అవుతాము. కానీ అన్నం తిన్నావా, అన్నం తిన్నావా అని అంటది. టిఫిన్ చేసిందంటే ఏం టిఫిన్ చేసినావు, గట్టిగా తినాలి, అన్నం తినాలి కదా. గట్టిగా ఒకటే పంట బుద్ధి అవుతుంది. బువ్వ తెచ్చుకొని తిందాం, చాయలు కావాలి తెచ్చుకొని తిందామండి. ఇక మీరు కూడా మనం ఇప్పుడు తిందాం. మాకు సత్తి తెచ్చింది, సద్ది తెచ్చిండు, చెత్తంలో సర్ది తెచ్చింది, మనం తిన్నాం. సద్ది తెచ్చిన మరి సద్దిది కాకముందే తిందామండి. సరిది కాక ఇస్లావత్ అన్న ఈ చేతితో ఇంకా మంచి మంచి అస్కరాలు ఉష్కరాలు లెక్క రావాలి. ఈ సపోర్ట్లు ఉండాలి మాకు, మాదే ఈ సపోర్ట్ ఉండాలి. సత్తన్న నన్ను ప్రేమగానే నా కొడుకులు మా అన్నలు గౌరవంగానే గౌరవంగా నలుగురు తోడు ఒక్కదాన్ని, అందుకే గౌరవంగా చూసినట్టు. కొడుకులు కూడా మంచిగా చూసుకుంటారు. అన్నలు తమ్ముళ్ళు అందరు మంచిగా, మీ అందరు ఆశీర్వాదాలు ఉండాలి. మంచిగా. వైరస్ అన్న పొద్దుమిక పోయింది, ఇక జర పొద్దు పోదామండి. ఇంకా వైరస్ మొత్తం పాకిపోతుంది లేకుంటే. ఇగో ఇంత మంచిగా వచ్చిన ఇద్దరు మంచిగా సిల్క గోరింకల్ లెక్క ఇద్దరు వాడింది ఒక్కసారి ఆ నొడుగులు మీ ఇద్దరు నోటితో ఇలాలని ఉన్నది. మళ్ళీ ఒకసారి ఓకే పాడవా. బాయిలోనే బల్లి వలికే, బాయిలోనే బల్లి వలికే, బండుతారం శిలలొదిలే బాయిలోనే. వడకట్టు ఆడోళ్ళంతా, వడకట్టు ఆడోళ్ళంతా తుడమెచ్చే సంబూరాలో వడకట్టు. గుండ్లు గున్నాలు ఆశంపసెల్లు ఇంపుగా సింగారించుకొని, సన్నా సన్నాని జాజులు సందేల మోజుగా ముడుసుకోనొస్తిని. బాయి బాటంట బంతి పూతోటంట పిల్లగాని కోసం సిద్ధమై వస్తిరా బాయిలోనే. ఎర్రని మా ఒళ్ళ సతికి, ఎర్రని మా ఒళ్ళ సతికి, 7,000 జోడుంగురాలో ఎర్రని. గుండ్లు గున్నాలు ఆశంపసెల్లు ఇంపుగా సింగారించుకొని, సన్నా సన్నాని జాజులు సందేల మోజుగా ముడుసుకోనొస్తిని. బాయి బాటంట బంతి పూతోటంట పిల్లగాని తోడు సిద్ధమై వస్తిరా బాయ్ 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 బాయ్. అప్పుడే బాయ్ ఎందుకు చెప్తున్నారు? బాయ్ చెప్తున్నారు కాదు, డాన్స్ బాయ్ 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 అంటున్నారు. ఇట్లా జోడి ఉంటే ప్రతి ఒక్క ముచ్చట ఫరాజ్కే అయిపోతుంది చూడు. ఏం మొదలు పెట్టిన సంది నగుడు ఓయమ్మో. ఈ పనులు అతుక్కొని ఉన్నాయి కాబట్టి ఊసిపోలే, నాగి ఎన్నడు రాలిపోతుంది. మంచిగా ఉండాలి. నవ్వు 4 విధాల మంచిది, మీ పాటలు కూడా అన్ని విధాల మంచివి. మీ అంతా వారు లేరమ్మా ఓ మంగిలి, నీకో మంగాల రతులు, మంగిలి నీవంత వారు లేరు. మంగ్లీ ఎంత మంచి పదం, దాన్ని మంగోలి అని చేసి ఆఖరికి ఎవరెవరో మంగోలి బాయిలో బలిపాట ఇంకెప్పుడు పలుకుతుంది. ఏదో ప్రేమ కొద్ది అన్నం, ఏమనుకోకుండా. తప్పులుంటే క్షమించండి. మీరు కూడా ఏమైనా తప్పులు మాట్లాడితే మన్నించుకోండి. మళ్ళా ఆల్రెడీ చేనులు ఉన్నాం, ఇంతకన్నా లోపలికి వెళ్ళలేము. ఈ నన్ను ఉంచండి దయచేసి. వైరస్ రాకముందే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సత్తి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీకు నాకా మంచిగా అనిపిస్తుంది. ఇట్లనే ఉండాలి ఎప్పటికీ. కానీ సత్తి ఫైనల్ గా మంచిగా అనిపించింది. సత్తి ఇలాంటి ఒక నేచర్ లో ఇలా ముచ్చట పెట్టుకోవడం, మమ్మల్ని అందరిని పిలిచి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది మాకు. అన్న లాస్ట్ ఫైనల్ ఆ సిగ్నేచర్ చెప్పేద్దామా? పాలు వింటుంది బాయ్ 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 నీళ్ళు తోడేది. రెడీ అక్క? రెడీ శేఖర్, రెడీ యాక్షన్. బాయ్ 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 బాయ్. ఎప్పుడు ఇగో ఇట్లా కొరియోగ్రాఫర్ అంటే బాయ్ 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 బాయ్.